వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ వంకాయ మామిడికాయ కర్రీ అండి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, ఒక మ్యాంగో, 2 టమాటాలు. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు వేయించుకోవాలండి. టమాటాలు మెత్తబడిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వంకాయలు ఇలా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ ఇలా పండినట్టు ఉంది కానీ పులుపు చాలా ఎక్కువ ఉందండి. తగినంత కారం యాడ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు, ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కర్రీలో తగినన్ని వాటర్ వేసుకోవాలండి. అంతేనండి, దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చేయడం చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి వంకాయ మామిడికాయ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ కూడానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.